గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణోత్సవంలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చైర్మన్ మల్లేష్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన అతిథులు. పాల్గొన్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, శ్రీహరి ముదిరాజ్, యాదయ్య, శంకర్, మజీద్ హుస్సేన్, కౌసర్ మైనుద్దీన్, మహేందర్ రెడ్డి కామెంట్స్. జనవరి 20 నుంచి రైతులందరికీ రైతు భరోసా ఎకరాకు 6,000 అందించనున్నారు. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షుడి, చైర్మన్గా, వైస్ చైర్మన్గా మరియు డైరెక్టర్లుగా నియమించినందుకు ప్రభుత్వానికి మరియు క్యాబినెట్కు, స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇవాళ మళ్ళా 10 ఏళ్ళ పాలనలో టీఆర్ఎస్లో గతంలో ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మీడియా ముఖంగా చెప్తున్నా, ఇంత గుడిమల్కాపూర్కు ఇంత పెద్ద ఎత్తున కూరగాయలు రైతులు వస్తారు. వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఇలా కూరగాయలు పండిస్తారు. వాళ్ళ కుటుంబాలు 365 రోజులు వ్యవసాయం చేస్తాయి. ఆ కూరగాయలను భర్త తీసుకపోతే భార్య తెస్తే ఇవి పిల్లల ఫీజులకో ఇంకో దానికో పెళ్ళిళ్ళకో దేనికో అయితే అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే ఈ గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం రైతులను చాలా అంటే చాలా ఇది చేసింది, రోడ్డు మీద నిలబెట్టింది. పాలక మండలి కూడా ఏం ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రజాపాలన నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు సంక్షేమం కోరుకున్న నాయకుడు, రైతే రాజ్యం అన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే బాటలో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రైతులతోటే ఫస్ట్ రాగానే అందరు సాధ్యమే అనే తీరుగా ఇవాళ 21,000 రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని మేము అంటున్నాం. తప్పకుండా ఇవాళ మేము రైతులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి వెసులుబాట్లు ఉన్నాయి, ఏం కావాలనేది మేము ఇలా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఇవాళనే తీసుకున్నాం. కాబట్టి క్లుప్తంగా డెప్త్లో మేము స్థానిక రైతులతోటి కానీ, ట్రేడర్స్ కానీ, అధికారులతో కానీ అందరితోటి మా పాలక వర్గం సమాలోచన చేసి రేపు ఇదైతే మార్కెట్ మాకు బాధ్యత ఇచ్చిర్రో ఈ మార్కెట్ను అభివృద్ధి బాటలో ఏ విధంగా తీసుకుపోలే దానికోసం మేము అందరం కృషి చేస్తాం. తప్పకుండా మేము మీడియా ముఖంగా చెప్తున్నాం, ఇలా 17 జనవరి 2025 మళ్ళీ 17 జనవరి 2026లో మేము మళ్ళీ ఇదే మా చైర్మన్ సాబ్ అధ్యక్షతను మేము పెడతాం. మళ్ళీ ఎవరు చేయలేరు ఈ బ్యాచ్లో చేసిన అంత అభివృద్ధి అనే విధంగా మేము ముందర తీసుకుపోయి మమ్మల్ని గుర్తిస్తాం. ఏదేదో ఎవరికి భయపడేది లేదు. మేము ఇలా పార్టీలో పని చేసుకుంటూ వచ్చినాం, ఎవరికి భయపడేది లేదు. ఫస్ట్ ఏమవుతున్నాయి అవకతవకలేని, మంచిది చెడేది అన్నీ గ్రహిస్తాం. అన్నీ గ్రహించి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. చట్టపరంగా చట్టం ఎట్లా ఉంటే వ్యవసాయ చట్టం ఆ చట్టపరంగా అభివృద్ధి బాటలో తీసుకుపోతామని, అదేవిధంగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మేము మళ్ళీ మీటింగ్ పెడతాం. ఎట్లా అవుతుంది అనేది మేము చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీడియా సోదరులు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తలారి మల్లేష్ ముదిరాజ్ అనే నేను ఈ రోజు నుంచి నేను మా వైస్ చైర్మన్ పాలకవర్గం మొత్తం కలిసి ఈ మార్కెట్ను అభివృద్ధి ప్రదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా రైతు పక్షపాతి కాబట్టి ఆయన ఆదేశానుసారము స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కానీ, కాళయ్య యాదన్న కానీ, మహేందర్ రెడ్డి అని కానీ, గడ్డం ప్రసాద్ అన్న కానీ అందరితో సహకారంతో ఈ రైతును లో ఉన్నటువంటి గుడిమల్కాపురం మార్కెట్ను, పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ను దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మా ఉద్దేశము. డెవలప్మెంట్ అంటే రైతులకు సౌకర్యాలు లేవు, మరి కనీస వసతులకు ఇవ్వకుండా ఎక్కడ పార్కింగ్ జాగా కానీ, కబ్జాల జాగా కానీ రకరకాలుగా మాకు తెలుస్తూ ఉన్నాయి. క్లుప్తంగా కూర్చొని ప్రతి మార్కెట్ యార్డు కమిటీ మెంబర్లతో కానీ, రైతులతో కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి క్లుప్తంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని
మార్కెట్ను డెవలప్ చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ఫోటో లేదని ఉట్టిగా అనంతే కాదు, వీడికి లెక్క చేసుకోండి. ఒక్కొక్క దాన్ని హైలైట్ చేసినాము. అన్ని ప్రతి దానిలో ప్రతి ఫోటో రాదు. ఇక మినిస్టర్లకి ఇట్లా అలాగలాగా ఫోటోలు వచ్చినాయి. ఒక్కొక్క దాన్ని పెట్టాము. అన్ని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేలు అయినా కానీ మేము అధికారికంగా పిలిచినాము, సన్మానం చేసినాము, వాళ్ళ బ్యానర్లుగా కట్టినాము. ఇప్పుడు ఆర్ఆర్ షాపులు అవన్నీ మాకేం తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చినాము, మేము వచ్చి మాట్లాడతాము. దాని సబ్జెక్ట్ ఏంది అనేది మేము గుర్తం కూర్చొని ఆఫీసర్లతో మాట్లాడుకొని ఎలా చార్ట్ చేయడం చట్టం ప్రకారం పోతాం అనేది అందరికి ఆశ ఉంటుంది. అడిగే దానిలో తప్పేం లేదు. అది మేము కూడా ట్రై చేసినాము. ఇక కార్వాన్ కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇంకో దానికి ట్రై చేసారు, రాలేదు. అది దానికి ఏం చేయలేము. చేవెళ్ళ నుంచి 3 తీసుకున్నాం, రాజధాని నుంచి 3 వచ్చినాయి, ఇక్కడ హైదరాబాద్ నుంచి 3 వచ్చినాయి. ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి మేము ప్రణాళిక చేసుకొని